నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం। పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాలో ఒక్కో క్యారెక్టర్ పోషించినట్టుగా ఒక్కో క్యారెక్టర్ లో ఉన్నప్పుడు ఒక్కో రకం ఎమోషన్స్ ని తారాస్థాయిలో పండించినట్టుగానే రాజకీయాలలో కూడా వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు। వామపక్ష పార్టీలతో ఆయన అనుబంధం పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ ఐడియాలజీని ఎంతగా పొగిడేవారో అప్పట్లో ప్రజలందరూ చూశారు। తనకు కమ్యూనిస్టు పార్టీలంటే చాలా ఇష్టము అని, ఒక దశలో నక్సలైట్లలో చేరాలి అని కూడా అనుకున్నాను అని అప్పట్లో ఆయన సెలవిచ్చారు। మాయావతితో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా అంతే భీభత్సమైన దళిత ప్రేమను ఆయన ప్రకటించారు। ప్రస్తుతం పొత్తు బీజేపీతో నడుస్తుంది కనుక ఆయన సనాతన ధర్మ పిపాసిగా వ్యవహరిస్తున్నారు। గతంలో హిందీని రుద్దడాన్ని తప్పుపట్టిన పవన్ కళ్యాణే ఇప్పుడు తన మాటలను వక్రీకరించవద్దు అంటూ త్రిభాషా సూత్రాల్ని గౌరవించాలి అంటున్నారు। ఈ వేరియేషన్స్ విషయంలో ఎర్ర పార్టీల నాయకులు పవన్ను వాటాడుకుంటున్నారు। సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలి అని మాట్లాడుతూ కాషాయం కట్టుకుని తిరుగుతున్న పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్ శాఖ కన్నా దేవాదాయ శాఖ ఇస్తే బెటర్ అని ఎద్దేవా చేస్తున్నారు। పవన్ పాలన గాలి కొదిలేసి కాషాయ బట్టలతో గుడులు తిరుగుతున్నారు అని అంటున్నారు। మరొక వైపు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏకంగా పవన్ కళ్యాణ్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి అని సలహా ఇస్తున్నారు। రోజుకో మాట మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ సెట్ కావాలంటే అంతకంటే వేరే మార్గం లేదు అనేది నారాయణ మాట। పవన్ ఒకసారి చెగువేరా, మరోసారి సావర్కర్, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు అని ఎద్దేవా చేశారు। సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య చితి మంటలో ఆహుతి అవుతుంది। ఇలాంటి ధర్మాన్ని పవన్ ఒప్పుకుంటారా? 3 పెళ్లిళ్ల పవన్ కళ్యాణ్ అంటూ సిపిఐ నారాయణ హేళన చేయడం గమనార్హం। పవన్ మాటలు, ఆయన విధానాలను తప్పుపట్టడం వరకు ఓకే, అయితే ఆయన 3 పెళ్లిళ్లను కూడా ప్రస్తావించి మాట్లాడడం నారాయణ వంటి సీనియర్ నాయకుడికి సబబు కాదు। అయినా పవన్ వైఖరితో అంతగా చిరాకు పడిపోయినట్టుగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి। పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో తన ప్రసంగం ద్వారా అనేక రకాల ట్రోలింగ్స్కు తాను స్వయంగా అవకాశం ఇచ్చారు। ఆయనకు గాని ఆయన రాష్ట్రానికి పార్టీకి గాని ఏమాత్రం సంబంధం లేకపోయినా స్టాలిన్ లేవనెత్తిన హిందీ వివాదాన్ని అనవసరంగా కిలికారు। ఇప్పుడిలా అందరితోనూ నానా మాటలు పడాల్సి వస్తోంది అనే అభిప్రాయం ఆయన పార్టీలోని వారే వ్యక్తం చేస్తున్నారు।